ప్రజాదరణ పెరిగే కొద్దీ కుట్రలు కుతంత్రాలు పదునెక్కాయి. ప్రజల ముఖ్యమంత్రికి మద్దతుగా సంఘీభావంగా లక్షలాది మంది ప్రజలు కదం తొక్కుతున్నారు. అది చూసిన చంద్రబాబు బ్యాచ్ తట్టుకోలేకపోతుంది. ప్రజా రాజకీయాల్లో జన అభిమానం పొందలేని రాక్షస గుణం ఎంతకైనా తెగిస్తామని చెప్పకనే చెబుతుంది. వారి దుందుడుగు చర్యలకు ప్రజలు తీవ్ర స్వరంతో ఖండిస్తున్నారు. ప్రజల ముఖ్యమంత్రిపై హత్యాయత్నాన్ని చూసిన లక్షలాది మంది ప్రజలు ఖబర్దార్ చంద్రబాబు అని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు ఎగిసిపడుతున్న జనసంద్రాల సాక్షిగా 16వ రోజు బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది. సాధ్యం కాని హామీలతో మరొకసారి ప్రజలను వంచడానికి చంద్రబాబు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాబోయే ఎన్నికలు ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, పేదల భవిష్యత్తును ధ్వంసం చేయాలని కుట్రలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, జగన్ ప్రభుత్వానికి ఓటేస్తే ప్రజలకు జరిగే మంచి కొనసాగుతుందని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ అభివృద్ధి ఆగిపోతుందని, ప్రజలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు విపరీతంగా బీపీ వస్తుందని, తనపై కోపంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వారి కోపానికి గల కారణాలను వివరించారు. జనం జనం జనం, ఎటు చూసినా జనమే జనం. జజ్జనకరి జనారే అంటూ కదం తొక్కుతూ సంక్షేమ సూర్యుడికి జేజేలు పలుకుతూ అన్ని వైపుల నుంచి, అన్ని మార్గాల నుంచి ఉరిమే ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉరికి ఉరికి వచ్చారు అన్ని వర్గాల ప్రజలు. ఇవి భీమవరం బహిరంగ సభలో కనిపించిన కొన్ని దృశ్యాలు మాత్రమే. పారదర్శక ప్రజా పాలనకు వరంలా మారిన జగన్మోహన్ రెడ్డిని భీమవరం అక్కున చేర్చుకుంది. ఈ 5 ఏళ్లలో తమకెంతో చేసిన ప్రజల ముఖ్యమంత్రి క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వచ్చిన ప్రజలతో జనగోదావరి పోటెత్తింది. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. ఈ సందర్భంగా మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చంద్రబాబు తాలూకా దొంగదెబ్బ రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ప్రజలకు మేలు చేస్తున్నందుకే చంద్రబాబు, ఆయన మనుషులు కక్ష పెంచుకున్నారని, వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఆ భగవంతుడి దయ వల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు, దుష్టులు, అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా. నిజంగా దారుణం అన్నా. వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నా. ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి. నిజంగా అన్నా, నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం, ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న? అవ్వా తాతలకి 65 సంవత్సరాలు వస్తేనే కానీ పెన్షన్ రాని వాళ్ళకి 60 సంవత్సరాల వాళ్ళకే మరి 3000 పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల 5 గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా, భావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి విద్యను సంపదగా అందించాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలని ఆలోచన చేస్తున్నందుకన్నా నీ మీద అంత కక్ష. అనంతరం మాట్లాడిన వైఎస్ జగన్ భీమవరం సభకు వచ్చిన అశేష జనవాహినికి, ఉప్పొంగిన ప్రజాభిమానానికి శిరసు వంచి నమస్కరించారు. కొంగ జపాలు చేయవద్దని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు చెప్పినందుకే చంద్రబాబుకు తనపై కోపం వచ్చిందని, అందుకే ఆయన శాపనార్థాలు పెడుతున్నారని సెటైర్లు వేశారు. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి,
అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? తెలుసా అక్క? తెలుసా చెల్లెమ్మా? ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమో? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా. అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప? అడగడం తప్పవా? అడగడం తప్ప తమ్ముడు? కార్లు మార్చినట్టుగా 4-5 ఏళ్లకు ఒకసారి పెళ్లాలను ఎందుకు మారుస్తున్నావు అని ప్రశ్నించినందుకే చంద్రబాబు దత్తపుత్రునికి కోపం వస్తోందని చురకలంటించారు వైఎస్ జగన్. చంద్రబాబును దత్తపుత్రుడిని విమర్శించినందుకు వారిని మోస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు కోపం వస్తోందని పూనకం వచ్చినట్టు తన ప్రభుత్వంపై రాస్తున్నారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చంద్రబాబు చేసిన ఒక్క మంచి గురించి కూడా ప్రజలు చెప్పడం లేదని, జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే ప్రజాదరణ అపూర్వంగా ఉందని అన్నారు. సారథి నీవే, వారధి నీవే, పిడికిలి పార్టీకే నీవే, చమురివి నీవే, వెలుగువి నీవే, అండవి జెండాకే. అది చూసి తట్టుకోలేని చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ వ్యవస్థల్లోని వారి మనుషులు జగన్ పై పడ్డారని, దాడులకు తెగబడ్డారని ప్రజలకు వివరించారు. కుట్రపూరిత ఆలోచనలతో కూటమి నేతలు వేస్తున్న బాణాలు జగన్ పైన కాదని, జగన్ ఇచ్చే పథకాలపైనే అని ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. వారి బాణాలు తగిలేది జగన్ కా, లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక? వారి బాణాలు తగిలేది జగన్ కా, లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక? వారి బాణాలు తగిలేది జగన్ కా, లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది అవ్వ తాతలకు ఇంటికి అందించే పెన్షన్కు తగులుతా ఉందా, లేక జగన్కు తగులుతా ఉందా? వారి బాణాలు తగిలేది జగన్కు తగులుతా ఉందా, లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా, లేక అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం, వారి కుటుంబాలు బాగుండాలని, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా, లేక ఆ 2,70,000 కోట్ల రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా, మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ఎలాంటి శషబిషలు లేవు, దాగుడు మూతలు లేవు. వర్తమాన రాజకీయాలకు అద్దం పట్టేలా, కుట్రలను, కుతంత్రాలను ఎండగట్టేలా అరటిపండు ఒలిచినట్టుగా చాలా సులభంగా, స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగింది.
ఎన్నికల సమరంలో పెత్తందారులను ఓడించడానికి సిద్ధంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. పేదల భవిష్యత్తు కోసం ఎందాకైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్జిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో పెట్టిన పథకాలన్నీ కాపాడుకోవడానికి, వాటిని కొనసాగించేందుకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రజలను అడుగుతుంటే వారందరూ ముక్త కంఠంతో సదా సిద్ధమని ప్రతిధ్వనిస్తున్నారు. ఇంటింటి అభివృద్ధి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు పెత్తందారులతో యుద్ధానికి సిద్ధమని వైఎస్ జగన్ దిక్కులు పెక్కటిల్లేలా నినదిస్తుంటే మేమంతా సిద్ధంగా ఉన్నామని అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధానికి సిద్ధమేనంటున్నారు. ప్రజలకు మంచి చేశానన్న ధైర్యంతో ముందడుగు వేస్తున్న ప్రజల ముఖ్యమంత్రికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెగేసి చెప్తున్నారు. రాబోయే ఎన్నికల సమరంలో జగన్ కు మద్దతుగా నిలబడి జైత్రయాత్ర కొనసాగించడానికి మేమంతా సిద్ధమేనంటూ అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగన్ కు పెరిగిన జనాదరణను చూసి తట్టుకోలేక చీకటి యుద్ధాన్ని మొదలుపెట్టి రాళ్లేయించిన దొంగ శక్తులపై ప్రజల్లో పెళ్లుబీకిన ఆగ్రహానికి నిదర్శనమే ఈ బహిరంగ సభల్లో కనిపించిన జన సునామీలు. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు మద్దతుగా నిలుస్తూ వాటి లబ్ధిని తెలియజేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన స్టార్ క్యాంపెయినర్ల సందడే ప్రతి చోట ప్రతిధ్వనించింది. గత పాలకుల కంటే మిన్నగా నాణ్యమైన పాలన అందిస్తున్నారు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాను రాను ప్రజల సంఘీభావం కనీవిని ఎరగని రీతిలో పెరుగుతోంది అనటానికి ఈ దృశ్యాలే సాక్ష్యం. పేదరికాన్ని తొలగించడానికి చిత్తశుద్ధితో అడుగులు పడుతుండటంతో ప్రజల అభిమానం అదే రీతిలో కనిపిస్తోంది. జగనన్న ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వాల కంటే ఎంతో మిన్నైనటువంటి పాలన ప్రజలకు అందించాడు. పేద ప్రజలకు అందించాడు కాబట్టి ప్రజల్లో ఎంతటి అభిమానాన్ని జగనన్న చూరగొన్నాడు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే ప్రజలు వెల్లువెత్తుతున్నారు. పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి తన అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడూ చూడలేదు, ఏ పరిపాలనలో చూడలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకున్నట్లయితే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కూడా పేద ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. కానీ మా జగనన్న ప్రభుత్వంలో పేద ప్రజల కోసం ప్రతి వర్గం, చిన్న వర్గాల నుండి పెద్ద వర్గాల వరకు అన్ని సామాజిక వర్గాలను, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రాజకీయంతో సంబంధం లేదు, ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పరిపాలనలో ప్రభుత్వ పరిపాలన అందుతున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా అర్హులైన వంటి వారికి ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే భారతదేశంలో మా జగనన్న ప్రభుత్వం మాత్రమే చెప్పగలను నేను. ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే చాలు ప్రజల్లో ఎక్కడ లేని ఉత్సాహం వెల్లువిరుస్తోంది. ఆయన తమకు అందించిన సంక్షేమ పథకాలు తలుచుకుంటున్న ప్రజల్లో అనిర్వచనీయ ఆనందం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మా ఆడవాళ్ళకి అందరికీ చేయూత, ఆసరా, పెన్షన్ కానుక, తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి అన్ని పథకాలు మా ఆడపిల్లలకి అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మా ఆడవాళ్ళని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి, జై జగన్. మనం చూస్తున్న ఈ ప్రజల్లో చాలా మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకుని ఆయనపై జరిగిన దాడిని ఖండించారు. జగన్ ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని, ఎన్నికల సమరానికి ఎప్పుడో సిద్ధమయ్యామని ఆయనకే చెప్పి వచ్చిన వారు వీరందరిది కల్మషం లేని ప్రేమ. వైఎస్ జగన్ పై హత్యాయత్నానికి పాల్పడి దొంగ దెబ్బ కొట్టాలని చూసిన పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని వీరంతా అంటున్నారు. ఖచ్చితంగా కొడతారండి. ఖచ్చితంగా జనం అందరూ కలిసి బుద్ధి చెప్తారు. దొంగ దెబ్బ కొట్టారు కదా, దొంగ దెబ్బ కొట్టిన వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా బుద్ధి చెప్తాం మేము. జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో 175కి 175 మెజార్టీతో ఎక్కించుకుంటారు మొత్తం జనం అందరూ జగన్ వెనకాలే ఉన్నారు. ఎన్ని చెప్పినప్పుడు కూడా జగనే వస్తాడు. మేము తాకలపల్లి గ్రామం నుంచి వచ్చాము. జగన్ కలవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. చదువుకోవడానికి కూడా చాలా ఇచ్చారు. మనీ కానీ మాకు చదువుకోవడానికి, హాస్టల్లో ఉండడానికి ఫుడ్ కానీ, ఇంకా వెళ్ళడానికి రావడానికి బస్సులు పెట్టినారు. ఇంకా అవన్నీ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది.
ఇంకా మనందరి కోసం జగన్ అన్న రావాలంటే అది చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. ఇంకా మళ్ళీ ఎన్నికల్లో కూడా అన్నే వస్తాడు, అన్నే రావాలి. అలాగని ఇంకా పనులు ఎన్నో అన్న చేర్పించాలని మేము కోరుకుంటున్నామండి. అన్నయ్య రియల్ హీరో, డై హార్ట్ ఫ్యాన్స్ జగన్ కి. అమ్మాయి చాలా హ్యాపీ, చూసేసాను. ఇంకా చాలా జగన్ చూసేసాను నేను. అసలు ఎప్పటి నుంచో చూడాలి. ఖచ్చితంగా జగన్కే నా ఓటు. నిజాయితీ పరుడు, నిజాయితీగా అన్ని చేస్తున్నాడు. ఇంకేంటి రియల్ హీరో. హీరోలు అయితే టీవీలోనే చేస్తారు, కానీ జగన్ అన్న రియల్ హీరో. డై హార్ట్ ఫ్యాన్స్ నేనైతే. జై జగన్! జై జగన్! మాట మీద నిలబడిన పాలకునికి లభిస్తోన్న ఘనమైన స్వాగత సత్కారాలివి. పేదరికంపై యుద్ధం చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన నాయకునికి జనం ప్రకటిస్తోన్న మహోన్నతమైన సంఘీభావాలివి. కులమత ప్రాంత రాజకీయాలతో ప్రసక్తే లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని పట్టుబట్టి పాలన అందించిన ముఖ్యమంత్రికి అన్ని వర్గాల ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదర అభిమానాలకు నిదర్శనమే ఈ బస్సు యాత్ర సాధిస్తున్న ఘన విజయం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు కూడా ప్రతి పార్టీకి మన మతం, మన పార్టీ కూడా అయితే పథకం ఇవ్వండి, లేకపోతే వేరే పార్టీ కూడా పథకం ఇవ్వండి అని ఆయన అన్ని పార్టీ మనకు ఓటు ఇవ్వకపోయినా సరే ఆయనకి మంచి అర్హుడైతే పథకాలు ఇప్పించారు. అందుకని ఈసారి 175 గ్యారెంటీగా వస్తాయి. ఏదో అంటారు చూడండి, ఎన్ని అనేకమైన పార్టీలు కలుతాయి, ఆ పార్టీలు ఏవీ రావు. వాళ్ళు ఓన్లీ ఇంతవరకే. రేపు 12వ తారీఖు వరకే వాళ్ళది, 13వ తారీఖు మందే. తర్వాత 4వ తారీఖు జూన్ 4 తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత ఈ టైంకి మందే ప్రభుత్వం ఒరిగిపోతుంది. మొత్తం 175 ప్లస్ 25 ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ మనం కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది జరిగే రోజు దగ్గరలో ఉంది. అది మట్టుగా ఫుల్ గ్యారెంటీగాను. లేడీస్ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉందండి. మీకు ఎగ్జాంపుల్ లేడీస్ ఓటు బ్యాంక్ అంతా ప్రతి లేడీ కూడా డబ్బులు తీసుకున్న ప్రతి అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వేస్తారు ఓటు. లేడీస్ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి, అదేమో బలం. ప్రజలను నమ్ముకున్న జగన్ను నమ్ముకున్న ప్రజలు, ఈ కాంబినేషన్ నేటి ప్రజా రాజకీయాలకు అద్దం పడుతోంది. కుట్రలు కుతంత్రాలను నమ్ముకొని దొంగ దెబ్బ కొట్టాలని చూసే నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జగన్ మార్కు సంక్షేమ అభివృద్ధి మోడల్కు అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు మొదలైన వారందరూ ఒక్కటిగా నిలిచి ఒక్క జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ దురాఘాతాలను సాక్ష్యాలు, ఉదాహరణలతో సహా ఎండగడుతున్నారు. ప్రజల ముఖ్యమంత్రిని కాపాడుకుంటామని, ఇంటింటి సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటూ పారదర్శక పాలనను అందిస్తున్న ప్రజా ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని సగర్వంగా చెప్తున్నారు. జగన్ పరిపాలించింది ఎన్నో ఏళ్లు కాదు, జస్ట్ ఓ 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 ఏళ్లలో అనేక వ్యవస్థలను కొత్తగా నిర్మించి పాలనలో సరికొత్త రికార్డుల ఘనత సాధించారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినికులు, మహిళా పోలీసులు, కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పౌర సేవలను తీసుకుపోయారు. పారదర్శక పాలనకు, గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం చెప్పారు. అందుకే వైఎస్ జగన్ అంటే తమకు చాలా చాలా ఇష్టమని పశ్చిమ గోదావరి ప్రజలు స్పందిస్తున్నారు. ప్రతి వాడికి కూడా కింద నుంచి గర్భిణీ స్త్రీ మొదలు వృద్ధుడి వరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న జగన్ది రామరాజ్యంగా సాగుతుంది. ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు. కానీ దాన్ని రివర్స్ చేసి చంద్రబాబు నాయుడు ₹2 కిలో బియ్యాన్ని ₹5 చేశాడు. ఉచిత కరెంట్ ఏమో ఇష్టం వచ్చినట్టు వాడేశాడు. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు వచ్చి రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే విద్యాదేవన్ కానీ, ఇంకోటి కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ బాటలో నడుస్తున్న జగనన్న ప్రజలు ఏం చేశాడని జగనన్న గెలిపించారు. అప్పటికి ఏం చేయలే. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఈ హత్య రాజకీయాల వల్ల ప్రజలు విసిగి అప్పుడు జగన్ని 151 సీట్లతో గెలిపించారు. ఈరోజు మరి ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా మనం ప్రజల్లోకి వెళ్ళి ఆ పేర్లు చెప్పుకుంటున్నామంటే కారణం దానికి ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క నిదానం, ప్రజలకేదో చేయాలనే ఆకాంక్ష తప్ప మరో ఉద్దేశం లేదు. ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని, ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకుంటానని చెబుతున్నారు. ఆ మేరకు తన మాటను నిలబెట్టుకుంటూ 2 అడుగులు కాదు
10 అడుగులు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రజాభ్యుదయ పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ అడుగులు వేస్తున్నారు. అది చూసి సహించలేని స్వార్థ పరశక్తులు దాడి చేశాయని, వారికి ప్రజా కోర్టులో తగిన శిక్ష పడుతుందని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు అంటున్నారు. రోజు రోజుకి కూడా జనాదరణ పెరుగుతుంది. ఒక సభ నుంచి ఇంకొక సభ విజయవంతం అవుతుంది. అది చూడలేకే మరి ఇలా రాళ్లతో కొట్టి బెదిరించి ఆ యాత్రను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని లెక్క చేసేయని కాదు, ఆయన ఇంకా ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఉంటాను తప్పించి ఇలాంటి భయపెడితే భయపడేవాడిని కాదని చెప్పి నిరూపించి అలా ధైర్యంగా వెంటనే మళ్ళీ యాత్ర స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. ఇలాగా బెదిరించే లేకపోతే ఇలాంటి రాళ్ళు ఇసులో జగన్ గారిని ఎవరో ఆపలేడు. మరింత ఉత్సాహంగా ఇవాళ కార్యకర్తలందరూ కూడా రెట్టింపిన ఉత్సాహంతో ఇవాళ సభని జయప్రదం చేయడానికి అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దశాబ్దాల తరబడి ఎలాంటి మేలు చేయకుండా అబద్ధాలతో రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ నేతలకు రాబోయే ఎన్నికల్లో ప్రజల సత్తా ఏంటో చూపుతామని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాతనే అసలైన సంక్షేమాభివృద్ధి గురించి తెలుసుకున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. తెలుసో తెలియకో ప్రజలందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి వేసుకున్నందుకు ఎంతో సిగ్గుపడి గెలిచినటువంటి అభ్యర్థి ఇంట్లో కూర్చుంటే మా పీవీఎల్ గారు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నా సరే ఎంతో కష్టపడి ఈ రకంగా అందరికీ కూడా సేవ చేశారు. 24 గంటలు కూడా ఆయన చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. నిజంగా కూడా మొత్తం స్టేట్లో కంచుకోట అయినటువంటి ఉండిని ఈసారి ఖచ్చితంగా పగలగొడతాం. ఫస్ట్ మెజార్టీ తీసుకొచ్చి ఉండి అంటే ఏంటో చూపిస్తాం. దానికి నిదర్శనం భగవంతుడు ఉన్నాడు అన్నది ఎంతైతే నిదర్శనమో మా పీవీఎల్ సార్ కూడా అంత కష్టపడి పనిచేశారు. పనిచేసినందుకు మా రుణం తీర్చుకోవడానికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క వృద్ధులు కూడా చూసి ఖచ్చితంగా చేస్తానంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుతాము. జన్మభూమి కమిటీలను, వారి అరాచకాలను ప్రోత్సహించి లక్షలాది సామాన్య బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ద్రోహం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2.5 లక్షల మంది యువతీ యువకులకు గౌరవ వేతనమిచ్చి వారిని సేవారంగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా తీర్చిదిద్దిన పాలనా దక్షత వైఎస్ జగన్ది. అందుకే ప్రజలకు సంబంధించిన అన్ని కార్యాలు నెరవేరుతున్నాయని, మాకు జగనే మరోసారి ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఈ ప్రజలు ఇలా కోరుతున్నారు, నినదిస్తున్నారు. కోటా బియ్యం కానించండి, అన్ని సౌకర్యాలు అన్ని చేశారు. స్థలాలు ఇచ్చారండి, లోన్లు ఇచ్చారండి. మళ్ళీ నేమడు ప్రతి కార్యాలు కూడా మాకు అన్ని చేశారండి. మీరండి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ మీరే వచ్చేయాలండి. అంతే జనాలందరికీ ఉపకారం చేస్తున్నాడని అన్నగారి మీద ఇవాళ నిమ్మదన కుట్ర పొంది అందరినీ కూడా ఇవాళ జగన్ అన్న చేసిన ప్రభుత్వంలో ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇటువంటి ప్రభుత్వం ఇప్పుడు చూడలేదు. అనేక మంది అందరూ లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాంచి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. అసలు జగనన్న మళ్ళీ జగనన్నే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజా వెల్లువ, స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజల అభిమాన వర్షం. ఇది ఆదుకునే నేతకు, అండగా నిలిచే నాయకునికి ప్రజల ఆశీర్వాదాలు, దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని చాటి చెబుతున్న అపూర్వ ఘట్టాలు ఈ బస్సు యాత్రలో అనేకం. ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో అంచనాలకు మించి పోటెత్తుతున్న ప్రజల సంఘీభావ దృశ్యాలు అనేకం. ఇది కాదనలేని సత్యం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.